ఉన్నత దేహులు అంటే సాతానే కానివ్వండి, మనకి ఎదుర్కొనేటువంటి సమస్యలే కానివ్వండి, ఎప్పుడు కూడా ఏం ప్రయత్నం చేస్తాయంటే మన మైండ్లో, మన మనస్సులో దూరాలని, మన తలంపుల్లో దూరి మనల్ని ఓడించాలని ప్రయత్నం చేస్తూ ఉంటాయి. మనస్సులో, మన తలంపులో దూరి ఏం ప్రయత్నం చేస్తాయి? నీకంటే నేను బలవంతుణ్ణి, నీకంటే నేను గొప్పవాడిని, నీవు నన్ను జయించలేవు అనేటువంటి స్థలానికి, అటువంటి స్థితికి నేను తేవాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. వినండి జాగ్రత్తగా. ఉదాహరణకి గొలియాత్ సంగతి చూద్దాం. గొలియాత్ ఎలా పనిచేశాడు? గొలియాత్ ఒక ఉన్నత దేవుడు, ఇశ్రాయేల్ దేశం మీద ఎదిరించాడు. అయితే ఎలాగ వీడు పనిచేశాడో ఒకసారి చూద్దాం. 17వ అధ్యాయం 4వ వచనం. గాతువాడైన గొలియాతు అను ఒక శూరుడు ఫిలిస్తీన్ల దండుల నుండి బయలుదేరుచు ఉండెను. అతడు 6 ముళ్ళ జేనడు ఎత్తు మనిషి. 6 మూలల జేనడు ఎత్తు మనిషి. ఎత్తు మనిషి అంటే అర్థం ఏంటో తెలుసా? దాదాపు 10 అడుగులు ఎత్తు మనిషి అనమాట. 9.75 feet అండి. ఒకసారి ఊహించండి, నేను 5 feet 9 3/4 నా హైట్, 10 అంటే ఆల్మోస్ట్ డబుల్ నా హైట్. గమనిస్తున్నారా? అంటే ఇంత ఇంత ఇంకా ఎత్తు. మీ ముందు నిలబడితే ఎలా ఉంటుంది గమనించండి ఒకసారి. ఆయనతో మాట్లాడాలంటే ఇలా మాట్లాడాలి కదా, అర్థమవుతుంది కదా? గమనించండి. ఇప్పుడు చదువుదాం. అతని తల మీద రాగి శిరస్రాణం ఉండెను. అతడు యుద్ధ కవచము ధరించి ఉండెను. యుద్ధ కవచము ధరించాడంట. ఆ కవచము 5,000 తులముల రాగి ఎత్తుగలదు. 5,000 తులముల రాగి కలిగినటువంటి ఏంటది? కవచం. కవచం. ఈ కవచం ఎందుకో తెలుసా? ఎప్పుడైనా బాణము కానీ లేకపోతే స్పియర్ అంటే బల్లెము కానీ వేసినప్పుడు అది ఆయనలోకి వెళ్లకుండా ఆపడానికి వేసుకునేటువంటి కవచం. ఈ కవచం వేసుకున్నాడు కదండి, దాని బరువు ఎంతో తెలుసా? 57 కిలోలంట. హల్లెలూయా. అంటే ఒక మనిషిని మోసినంత బరువు. ఎంత అంటే ఒకసారి గమనించండి, ఎలాగా ఈ ప్రణాళిక ఎటువంటిదో గమనించండి. ఏ విధంగా మనల్ని భయపెట్టడానికి, భయముతో మన మనసులోకి దూరి మన భయపెట్టి మన విశ్వాసంలో సడలాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఎప్పుడు కూడా సాతాను. చదువునండి. మరియు అతని కాళ్ళకు రాగి కవచమును అతని భుజముల మధ్యను రాగి బల్లెం ఒకటి ఉండెను. అతని ఈట కర్ర నేతగాని దోనె అంత పెద్దది, చాలా దొడ్డైనటువంటిది. మరియు అతని ఈటె కొన అంటే ఆ స్పియర్ టిప్ అన్నమాట. 600 తులముల ఇనుము. 600 తులముల ఇనుము అంటే 7 కిలోలు అంటండి అది. అయితే ఒకసారి గమనించండి, ఎత్తైనటువంటి మనిషి ఇంత పెద్ద కవచం వేసుకున్నాడు. ఆ పట్టుకున్నటువంటి బల్లెము ఎంత బరువైందో, ఆ చివరి ఆ టిప్ అంటారు చూసారు, ఆ స్పియర్ టిప్ అనేది, అదే 7 కిలోలు. ఇదేమో చాలా లావుగా ఉంది, అది చాలా దొడ్డైంది. అది ఎప్పుడైనా భూమి మీద ఇలా వదిలితే చాలా ఆ బరువుకి అది లోపలికి వెళ్ళిపోద్ది. అర్థమవుతుంది మీ అందరికీ? అటువంటి వాడు ఇది మోసుకుంటూ మీ దగ్గరకు వచ్చి మాట్లాడుతుంటే ఎలాగుంటుంది మీకు? అర్థమవుతుంది మీ అందరికీ? అయితే వీడు ఏం చేశాడు? ఇశ్రాయేల్ సైన్యం ముందుకు వచ్చి మాట్లాడడం మొదలుపెట్టాడు. వినండి ఇప్పుడు ఏమంటున్నాడు. 8. అతడు నిలిచి ఇశ్రాయేల్ దండు వారందరిని చూసి, యుద్ధ పంక్తులు తీర్చుటకై మీరు ఎందుకు బయలుదేరి వచ్చితిరి? నేను ఫిలిస్తీయుడను కానా? మీరు సౌలు దాసులు కారా? మీ పక్షమున ఒకని ఏర్పరచుకొని నా యొద్దకు పంపుడి. అతడు నాతో పోట్లాడి నన్ను చంపగలిగిన ఎడల మేము మీకు దాసులమగుదుము. నేను అతన్ని జయించి చంపిన ఎడల మీరు మాకు దాసులై మాకు దాస్యము చేయుదురు. ఏమన్నాడు గమనించండి. ఇదే అనుకోండి, ఇది మీరంతా ఇశ్రాయేల్ జనాంగం అనుకోండి, నేను గొలియాతును అనుకోండి. ఇక్కడ ఇంత ఎత్తులో ఉన్నాను. ఎవడన్నా ఒకడు వస్తాడా నాతో కొట్లాడడానికి, అంటే పోరాడడానికి? ఎవడన్నా లేస్తాడా? ఆ భయానికి. ఎందుకు? వాడిని చూస్తే చాలు, వాడు ఇంకా మాట్లాడలేదు, ఏమీ చేయలేదు, వాడిని చూసి వాడు ఏమంటాడు? సవాల్ వేస్తాడు. ఎవడన్నా ఒకడు లేచి నా దగ్గరికి వస్తే, వాడు జయిస్తే నేను వానికి, నా సైన్యం అంతా మీకు బానిసలు అవుతారు, లేకపోతే మీరు నాకు బానిసలు అవుతారు. చదువు. ఈ దినమున నేను ఇశ్రాయేల్ సైన్యములను నేను ఇశ్రాయేల్ జనాంగాన్ని తిరస్కరించున్నాను. ఒకని నియమించిన ఎడల వాడును నేను పోట్లాడదామని ఆ ఫిలిస్తీయుడు చెప్పుచూ వచ్చెను. ఆగండి. ఇప్పుడు ఒక ఉదాహరణకి, ఇప్పుడు నేను ఒక ఉదాహరణ ఇచ్చాను, నన్ను అనుకోండి అని. ఇంకో ఉదాహరణ చెప్తాను. మీరే ఉన్నారు,
దాదాపు 6 అడుగులు ఎత్తుంటారు. స్కూల్కి వెళ్ళండి, ఎక్కడన్నా వెళ్ళి చిన్న ఎల్కేజీ అని ఉంటుంది చూసారా, కిండర్ గార్టెన్ అంటారు ఎల్కేజీ, అక్కడికి వెళ్ళి అక్కడంతా పిల్లలు ఉంటారు, మగ పిల్లలు ఎవరితో మాట్లాడు, ఎవడన్నా నా దగ్గరికి రండి, నాతో మీరు కొట్లాడి గెలిస్తే నేను నీకు బానిసనవుతానంటే ఎలా ఉంటుంది, జోక్ లాగా ఉంటుంది కదా, అవునా కాదా చెప్పండి. అంటే వీడు అంటే సహజముగా అది అసలు జరిగే పని కాదు అసలు. అందుకే వీడు దేన్ని బట్టి గర్విస్తున్నాడు, వాడి బలము, వాడి ఎత్తు, వాడుకున్నటువంటి ఆ రెప్యుటేషన్, అంటే పలుకుబడి, కీర్తి ఏమున్నాయో ఎప్పుడు వాడు జయించేవాడు. అటువంటి వాడు చిన్నగా ఉన్నవారి దగ్గరకు వచ్చి నాతో సవాలు అంటున్నాడు. అయితే ఇంకోటి చదువు ఇప్పుడు 11. సౌలును ఇశ్రాయేల్ వారందరూ, అయితే సౌలు ఇశ్రాయేల్ వారందరూ ఆ ఫిలిస్తీని మాటలు వినినప్పుడు బహుభీతులైరి. వారు ఆ మాట విన్నప్పుడు చాలా భయపడ్డారు. 24వ వచనం. ఇశ్రాయేలు వారందరూ ఆ మనుషుని చూసి మిక్కిలి భయపడి వాని ఎదుట నుండి పారిపోగా, ఇశ్రాయేలీలలో ఒకడు వచ్చుచున్న ఆ మనిషిని చూచితే నిజముగా ఇశ్రాయేలును తిరస్కరించుటకై వాడు బయలుదేరుచున్నాడు. ఇప్పుడు గమనించండి, వాడేం చేశాడు, వచ్చి నిలబడ్డాడు. నిలబడితేనే భయపడుతున్నారు జనం, కనపడితేనే భయపడుతున్నారు. దానికి తోడు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఎవడైనా నన్ను వచ్చి ఎదిరించగలరా, ఎదిరించినట్టయితే ఇది జరుగుతుంది, కానీ నేను మిమ్మల్ని తిరస్కరిస్తున్నాను. వాళ్ళని అంటే వారిని పుట్ దెమ్ టు షేమ్, అవమానపరిచిన వాడిని ఎదిరించడానికి ఎవడూ రాలేకపోతున్నాడు. ఇటువంటి పరిస్థితి ఉంది. ఏం చేస్తున్నాడో మీరు గమనించాలి ఇక్కడ. నేను మళ్ళీ ఇప్పుడు దీన్ని అసలు ఏ రకంగా వాడి ప్రణాళిక ఏంటో ఇప్పుడు చూపిస్తాను. ఇప్పుడు ఇంకో 2 వచనాలు చూసిన తర్వాత చెప్తాను. ఇప్పుడు 43వ వచనానికి వెళ్దాం. ఇప్పుడు దావీదు వాడిని ఎదిరించడానికి వస్తున్నాడు. ఫిలిస్తీయుడు కర్ర తీసుకొని, నీవు నా మీదకి వచ్చుచున్నావే, నేను కుక్కనా అని దావీదుతో చెప్పి తన దేవతల పేరిట దావీదును శపించెను. సరే, నేను కుక్కనా అని అడిగి నన్ను ఎదిరించడానికి వస్తున్నాను దావీదుని శపిస్తున్నాడు. అంటే మాట్లాడుతూ ఏమన్నాడు వినండి 44లో. నా దగ్గరకు రమ్ము, నీ మాంసమును ఆకాశ పక్షులకును భూ మృగములకును ఇచ్చివేతునని ఆ ఫిలిస్తీయుడు దావీదుతో అనగా, దావీదు నీవు ఈ గొలియాత్ ఏం చేస్తున్నాడని మాటలు మాట్లాడుతున్నాడు. మాటలు ఎప్పుడు కూడా చిత్రాల్ని సృష్టిస్తాయి మన హృదయంలో, మన మనస్సులో. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం, మనం మర్చిపోకూడదు. నువ్వు ఏది వింటావో జాగ్రత్త. నువ్వు ఏది విన్నా ఆ విన్నటువంటి మాటలు నీ హృదయంలో, నీ మనస్సులో చిత్రీకరిస్తాయి, చిత్రాలు ఏర్పడతాయి. ఉదాహరణకి ఇప్పుడు ఇంతకుముందు చేశానేమో కానీ మళ్ళీ చేస్తాను వినండి. కుక్క అన్నాను. ఏం చూస్తున్నారు మీరు అక్షరాలు చూస్తున్నారా, జంతువుని చూస్తున్నారా? చెప్పండి. ఎందుకు? మనిషి ఎప్పుడు చిత్రాల ద్వారా మాట్లాడతాడు, మాటల్ని వాడతాడు, కానీ చిత్రాల ద్వారా చర్చిస్తాం. మీరు ఇప్పుడు కుక్క అనగానే కొద్దిమందికి ఇళ్లలో కుక్కలు ఉన్నాయి, వెంటనే దాన్ని గుర్తించారు, మీరు అది చూస్తున్నారు. కొద్దిమంది చిన్న కుక్కను చూస్తున్నారు, కొద్దిమంది పెద్దవి చూస్తారు. ఇప్పుడు దాన్ని మారుస్తాను వినండి. ఇప్పుడు నల్ల కుక్క అన్న, ఇప్పుడు ఏం చూస్తున్నారు మీరు? కలర్ మారిందా లేదా? అంటే దాని అర్థం ఏంటంటే మాటలు నీ మనస్సులో ఏం చేస్తున్నాయి, చిత్రాల్ని చిత్రీకరిస్తాయి. అయితే సాతాను, ఈ ఆజానుబాహులు, ఈ యొక్క ఉన్నత దేహులు మనల్ని ఎలాగెదిరిస్తారు, ఏ రకంగా యుద్ధం చేస్తారు? ఏమన్నా మనల్ని భయముతో బెదిరించి విశ్వాసము నుంచి సడలించడానికి ప్రయత్నం చేస్తాయి. గమనించండి, విశ్వాసానికి విరుద్ధమైందేంటి, ఆపోజిట్ ఏంటి? ఫియర్, డౌట్ కాదు. విశ్వాసానికి ఆపోజిట్ ఫియర్, భయము. విశ్వాసం ఏ రకంగా పనిచేస్తుందో భయము కూడా అదే పనిచేస్తుంది. నువ్వు ఏది నమ్ముతావో అది జరుగుతుంది. నువ్వు అది చెడు నమ్మితే, నెగటివ్ నమ్మితే అది ఫియర్, పాజిటివ్ నమ్మితే అది ఫెయిత్. అందుకే యేసు ప్రభువు ఉన్నాడు, బీట్ అంటు యు అకార్డింగ్ టు యోర్ ఫెయిత్. నీ విశ్వాస పరిమాణము చొప్పున నీకు జరగనిమ్ము అన్నాడు దేవుడు. నువ్వు ఏది నమ్ముతున్నావో అది నీకు సంభవిస్తుంది.
నువ్వు ఎప్పుడూ చెడే ఆలోచించి, ఎప్పుడూ నేను ఓడిపోతాను, ఎప్పుడూ ఇదే అవుద్దని నువ్వు అది ఆలోచిస్తూ అదే నీ ధ్యాసలో ఉంచి అదే నీ మనసులో ఉంచుకున్నట్టయితే ఆ చిత్రం ఏమవుద్దో తెలుసా? నీ హృదయంలో నీ మనసులో అది బలపడుతుంది. ఎప్పుడైతే ఆ చిత్రం బలపడుతుందో అదే నీ జీవితంలో సంభవిస్తుంది. ఆమెను చెప్పండి. ఇది చాలా ముఖ్యమైనటువంటి సూత్రం. ఇంకో విషయం, నువ్వు ఏది ఎక్కువగా ధ్యానిస్తావో, ఏ చిత్రం మీద నీ యొక్క దృష్టి నుంచుతావో ఆ రీతిలోనే ఆ దిశలోనే నువ్వు వెళ్తావు. అది గుర్తుపెట్టుకోవాలి. అందుకే మనము వినేటప్పుడు యేసయ్య ఒక మాట అన్నాడు, టేక్ హీడ్ వాట్ యు హియర్. మీరు వినుచున్న వాటిని జాగ్రత్తగా కనిపెట్టండి. జాగ్రత్తతో వినాలి. ఎందుకు? అన్నీ మంచి కావు. మనం వినే ఏది నిన్ను బలపరుస్తుందో విశ్వాసములో, నీ నడకలో, నీ యొక్క సహవాసము, దేవునితో సహవాసంలో, అది ఎన్నుకొని అవే వినాలి. నిన్ను విశ్వాసంలో బలహీనము చేసేయి, విశ్వాసంలో నిన్ను సడలించేయి ఇటువంటి వాటిని మనము వినకూడదు. హల్లెలూయా. ఎందుకంటే విశ్వాసం ఎలాగొస్తుందండి? విశ్వాసం ఎలాగొస్తుంది? గట్టిగా. ఏం వినుట వలన? వాక్యం ఏంటి? దేవుని యొక్క వాక్కు. భయం ఎలాగొస్తుంది? వినుట వలన. ఆమేన్ అండి. వినుట వలన. ఆమేన్. భయం ఎలాగొస్తుంది? వినుట వలన. ఏం వినుట వలన? దేవుని వాక్యానికి విరుద్ధమైనటువంటి వార్త వినుట వలన. ఉదాహరణ, 14వ అధ్యాయం సంఖ్యాకాండంలో ఏమని చూస్తున్నామంటే, ఈ స్పైస్ వేగుల వారు వచ్చి వారు ఏం చెప్పారు? ఆ దేశంలో కానీ వెళ్తే ఆ దేశం వారు భక్షించేవారు, మనం నాశనం అయిపోతాం, మన పిల్లలు నాశనం అయిపోతారు, మన భార్యలు కూడా నశిస్తారు, ఎందుకు పనికిరాము అని చెప్తారు. ఈ జన సమూహం ఉందే, వారిని చూడలేదు, ఆ దేశంని చూడలేదు, ఆ మనుషుల్ని కూడా చూడలేదు. కానీ ఎప్పుడైతే వీరు చెప్పారో వారు ఏం చేశారు? ఎలుగెత్తి ఏడ్చారంట రాత్రి అంతా. ఉదయం లేచేటప్పటికి ఏమన్నారంటే, ఒక నూతన నాయకుడిని ఏర్పరచుకొని ఐగుప్తుకి వెళ్దాము అన్నారు. అన్నారా లేదా చెప్పండి. అయితే దేనిని బట్టి ఈ విధంగా చేశారు? భయమును బట్టి. భయము దేనిని వని వచ్చిందండి? వీరు చెప్పినటువంటి వార్తను బట్టి. ఈ వార్తని దేవుడు ఏమన్నాడో తెలుసా? చెడ్డ సమాచారము అన్నాడు. హల్లెలూయా. సహోదరుడి జీవితంలో దేవుడు అద్భుతమైన కార్యం చేశారు. ఈ సహోదరుడు ఒక వ్యాపారంలో తను కొనసాగుతున్నారు. అయితే ఈ సహోదరుడికి ఈ నెల 15వ తారీఖులో తనకి 50,000 రూపాయలు తనకు అత్యవసరమై ఉండింది. అయితే సహోదరుడు సహజంగా తను చేయవలసినటువంటి ప్రయత్నాలు అన్నీ చేశారు. కానీ ఆ 50,000 మాత్రం తనకి ఏ విధంగా వస్తుంది అనే విషయం తనకు తెలియదు. తను ఎక్కడి నుంచి వస్తుందా అని చెప్పి తను ఆశతో ఎదురు చూడడం జరిగింది. అయితే సహోదరుడు కాన్ఫరెన్స్లో ప్రతి సెషన్ మిస్ కాకుండా తను క్రమంగా వింటూ తను విశ్వాసంలో కట్టబడుతూ ఉన్నారు. అయితే నిన్న రాత్రి తను సెషన్కి వచ్చినప్పుడు ఆ దైవజనరాలు బోధిస్తున్నటువంటి వాక్యమును తను విన్నారు, విశ్వాసంలో కట్టబడ్డారు. అలాగే విత్తనం యొక్క ప్రాముఖ్యత గురించి దైవజనరాలు బోధిస్తూ ఉంటుండగా తను తెలుసుకున్నారు. అలాగే విశ్వాసంతో నిన్న రాత్రి ప్రత్యేకమైన విత్తనం నాటడం జరిగింది. అలాగే దైవజనరాలు మనకి ఏ విధంగా మనం మాటలు పలకాలి, వాక్యానుసారంగా ఎలా మాట్లాడాలి అనే విషయాన్ని బోధిస్తూ ఉంటుండగా ఈ సహోదరుడు ఈ 50,000కు సంబంధించి వాక్యమును పలకడమును, మాట విడుదల చేయడం అనే విషయాన్ని నేర్చుకొని ఆ విధంగా జరిగించడం జరిగింది. అయితే నిన్న రాత్రి తను ఆత్మ ప్రేరేపణ బట్టి ప్రత్యేకమైన విత్తనం నాటినప్పుడు అద్భుతమైనటువంటి రీతిగా దేవుడు సహోదరుని ఆశీర్వదించారు. తనకు 50,000 ఈ నెల 15వ తారీఖులో కావాలి. 50,000 రూపాయలతో వారి బంధువులు వారి ఇంట్లో తన కొరకు ఎదురు చూస్తున్నారు. గట్టిగా చప్పలు కొట్టి దేవునికి మహిమ చెల్లిద్దాం. నీవు విశ్వాసంలో బలపడాలన్నా, భయములో స్థిరపరచబడాలన్నా నీ చేతిలో ఉంది. నువ్వు ఏది వింటావో అది నిన్ను ఎక్కువగా వింటావో, ఎక్కువగా ధ్యానిస్తావో, ఆ చిత్రం ఏదైతే నీ హృదయంలో బలపడుతుందో అది నీ జీవితంలో నెరవేర్చబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు వచ్చి ఒకసారి ప్రార్థన చేయించుకొని, నేను ఉదాహరణ చెప్తాను. నీకు డాక్టర్ దగ్గరికి వెళ్ళి అనారోగ్యం ఉందని నువ్వు వారు చెప్పి, నీకు ఈ పలానా రోగం ఉంది, ఇది అని చెప్తారు. నీకు డయాబెటీస్ ఉందండి, నీకు బ్లడ్ ప్రెషర్ ఉంది, ఇలాగ మందులు వేసుకోవాలి, జీవితాంతం వేసుకోవాలి అని గుడికి సంఘానికి వస్తారు. వచ్చినప్పుడు పాస్టర్ గారు అంటారు, అది అవసరమే లేదు, దేవుడు నమ్మినట్టయితే సంపూర్ణ స్వస్థత కలుగుతుంది అంటే, నమ్ముతున్నాం అంటే ఆమె నమ్ముతున్నాం అంటారు. ప్రార్థన చేయించుకుంటారు, ఇంటికి వెళ్తారు. నమ్మారా? నమ్మేమంటారు. సరే, నమ్మిన తర్వాత ఇంటికి వెళ్ళి ఏం చేస్తారు? ఫోన్ చేస్తారు. ఎవరికి? వారి స్నేహితునికి.
ఎలా ఉన్నాడు? పర్వాలేదు, బాగానే ఉన్నాను అంటాడు. ఏమైందంటే నిన్నే డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, ఇలాంటి రిపోర్ట్ వచ్చిందని అంతా చెప్తాడు డాక్టర్ గురించి. డాక్టర్ చెప్పిందంతా చెప్తాడు, పాస్టర్ చెప్పింది ఒక మాట చెప్పడు. విన్నారా? మళ్ళీ మధ్యాహ్నం మళ్ళీ ఇంకో ఫోన్ చేస్తాడు ఇంకెవరకు, మళ్ళీ అదే చేస్తాడు. ఇలాగొక 10 మందికి ఫోన్లు చేసి ఏం చెప్తున్నాడు? డాక్టర్ చెప్పింది చెప్తా ఉంటాడు. డాక్టర్ చెప్పింది, పాస్టర్ చెప్పింది ఒకరికి చెప్పడు. ఆగండి, పాపం అంటం లేదు నేను. నువ్వేం చేస్తున్నావు? దేని మీద నీ ధ్యాస ఉంచుతున్నావు? దేని మీద నువ్వు ఎక్కువ ధ్యానం చేస్తున్నావు? ఏమి చేస్తున్నావో తెలుసా? డాక్టర్ ఇచ్చినటువంటి చిత్రాన్ని నువ్వు నీ నోటి ద్వారా మాట్లాడుతూ, నీ ధ్యానములో అది ధ్యానిస్తూ, దాని మీద ధ్యాస పెట్టుట ద్వారా అది బలము పొందుతూ స్థిరపరచబడుతుంది. ఆదివారం వస్తావు, మళ్ళీ పాస్టర్ దగ్గరికి వస్తావు. ఎలా ఉందంటే, కొద్దిగా పర్లేదు పాస్టర్ గారు, మళ్ళీ కానీ సిమ్టమ్స్ అన్నీ అలాగే ఉన్నాయండి, ఒకసారి ప్రార్థన చేయండి. మళ్ళీ ప్రార్థన చేయండి. మళ్ళీ ఇంటికి వెళ్ళి మళ్ళీ ఒక 10 మందితో మాట్లాడతావు. నీకు స్వస్థత ఎందుకు రావటం లేదో తెలుసా? నువ్వు ఏ చిత్రమైతే నీ హృదయంలో స్థిరపరచబడుతుందో, ఏ దృశ్యమైతే నీ మనసులో నువ్వు చూస్తున్నావో, అది నీ విశ్వాస పరిమాణాన్ని స్థిరపరుస్తుంది. దాని ప్రకారంగానే నీ జీవితంలో నువ్వు అనుభవిస్తావు. అర్థమైన వారు ఆమెను చెప్పండి. కాబట్టి నేనేం చేయాలి? భయమును ఓడించాలి. డాక్టర్ చెప్పింది అబద్ధము కాదు, డాక్టర్ చెప్పింది సహజమైంది. ఇది డాక్టర్ రిపోర్ట్, ఇది దేవుని రిపోర్ట్. నేను అంటాను, ఈ డాక్టర్ రిపోర్ట్ ఇలా పెట్టి, రిపోర్ట్ ఇను, నువ్వు చెప్పే రిపోర్ట్ ఇది, కానీ దేవుడు చెప్పే రిపోర్ట్ నేను అప్పుడే స్వస్థత నొందాను. హల్లెలూయా. ఎలాగుంది నీకు? బాగున్నాను, దేవునికి స్తోత్రం, మంచిగా అవుతున్నాను, ఎందుకంటే దేవుని శక్తి నా జీవితంలో పనిచేస్తుంది. హల్లెలూయా. నీ కిడ్నీకి ఈ ప్రాబ్లం ఉంది, ఇలాగ ఈ స్టేజ్లో ఉంది, 3rd స్టేజ్లో ఉంది, 4th స్టేజ్లో. కొద్దిమంది వచ్చారు నా దగ్గరికి వచ్చి ప్రార్థన చేయండి అని చెప్పి డాక్టర్ చెప్పిందని చెప్పి, ఆగయ్యా నాకు ఏమీ అర్థం కావట్లేదు, అనవసరం నాకు చెప్పి, నేను డాక్టర్ని కాదు, నువ్వు చెప్పే నాకు ఏమీ అర్థం కాదు. నేను డాక్టర్ని, నువ్వు నా దగ్గర రాలేదు. నా దగ్గర డాక్టర్ దగ్గర ఉన్నటువంటి మందులు లేవు, ఆయనకున్న ట్రైనింగ్ లేదు, నాకు ఇంకో వేరే ట్రైనింగ్ ఉంది. నేను మీరు చేయి పెడతాను, ప్రార్థన చేస్తే ఎవడన్నాడు శక్తి వస్తుంది, నువ్వు బాగవుతావు. నువ్వు ఎన్ని స్టేజ్లో ఉన్నావు నాకు అనవసరం. మొదటి స్టేజ్లో ఉన్నావో 10వ స్టేజ్లో ఉన్నా దేవుని శక్తి నీలో పనిచేస్తుంది. హల్లెలూయా. కాబట్టి నాకు అదంతా నువ్వు నీ సమయం నా సమయం వ్యర్థం చేయకు. పాస్టర్ గారు ఈ ప్రాబ్లం ఉందన్నారు, కాబట్టి మీరు ప్రార్థన చేయండి, ఖచ్చితంగా బాగవుతాను. ఆమేన్. హల్లెలూయా. అర్థమవుతుంది మీ అందరికీ? కాబట్టి ఏం చేస్తున్నాడు సాతాను, లేకపోతే యాజానుబాహుడు, ఈ ఉన్నత దేవుడు ఏం చేస్తాడు? ఎప్పుడు కూడా మీ మనస్సుతో, మీ తలంపులతో, మీ యొక్క ధ్యాసతో, మీ యొక్క ధ్యానముతో ఆటలాడుతూ ఉంటాడు. దానిలో మిమ్మల్ని మిమ్మల్ని కదల్చగలిగితే, ద్విమనస్కత్వం తేగలిగితే, ఏమన్నాడు వాక్యంలో? ద్విమనస్కత్వము ఉండకూడదు. ఎందుకు అంటాడు? మీరు ఏది కూడా పొందలేరు. ఇఫ్ యూఆర్ డబుల్ మైండెడ్ యూ విల్ రిసీవ్ నథింగ్ అని ఉంది. కొద్దిసేపు దేవుడు నమ్మడం, కొద్దిసేపు ఇంకోటి నమ్మడం. ఆదివారం దేవుడు నమ్ముతారు, సోమవారం ఇంకోటి నమ్ముతారు. అందుకే ఏది పొందలేరు. చూసారా? నమ్మడము అంటే కదలకూడదు, అక్కడి నుంచి స్థిరపరచబడాలి. నువ్వు దాంట్లో స్థిరపరచబడే వరకు నువ్వు అది యుద్ధము పోరాడేది ఈ రోజుల్లో మనము చేతులతో కాదు, మనము మనసులో. మన యుద్ధం అంతా ఇక్కడ ఉంది. హల్లెలూయా. ఆమేన్. ఎందుకంటే ఈ తలంపుల ద్వారా సాతాను మనల్ని ఎదిరించి ఓడించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. గమనించారా? ఈ గొలియాతు ఒక్క ఈట అంటారా, స్పియర్, ఈట వేయలేదు, ఒక గన్ ఫైర్ చేయలేదు, ఒక మిసైల్ పంపలేదు. కానీ ఏం చేశాడు? వారి మనస్సుల్లోకి దూరి నీవు నన్ను ఓడగొట్టలేవు, నేను నిన్ను సంహరిస్తాను అనేటువంటి అబద్ధాన్ని స్థిరపరిచాడు. అయితే వినండి, వాడు మాట్లాడినప్పుడు నోరు మూసుకొని వింటానే ఉన్నారు. నువ్వు ఏది వింటావో అదే నీ జీవితంలో, నీ హృదయంలో, నీ మనసులో స్థిరపరచబడుతుంది. ఏది స్థిరపరచబడుతుందో అదే నీ జీవితంలో జరుగుతుంది. కాబట్టి వ్యత్యాసం చూడండి. ఇక్కడ దావీదు వస్తున్నాడు. దావీదు వచ్చేటప్పుడు మళ్ళీ మాట్లాడుతున్నాడు, నేను నిన్ను తునాతునకలుగా చేసి జంతువులకి, ఆకాశ పక్షులకి నేను ఆహారముగా వేస్తానంటే దావీదు ఊరుకున్నాడా? ఈరోజు నువ్వు నోరుమూయి. నువ్వు ఆఫ్టర్ ఆల్ నువ్వు ఎవడివి? సున్నతి లేని ఫిలిష్తీయుడు. నీకు తెలుసా? నువ్వేం మాట్లాడదు నీకు తెలియటం లే. నీ యొక్క తల తీసేసి నిన్ను నేను జంతువులకి, పక్షులకి ఇస్తాను అన్నాడు. హల్లెలూయా. అంటే చెడు వార్త,
నిన్ను విశ్వాసములో కదిల్చి సడలించే వార్తలు వచ్చినప్పుడు నోరు మోసుకొని ఉండకూడదు. ఎందుకంటే మన నోరు ఒక ఆయుధం. సాతాను మాట్లాడేటప్పుడు నోరు మూసుకొని ఉండకూడదు. సాతాను మనల్ని ఎదిరించినప్పుడు ప్రార్థన చేయకూడదు. పాస్టర్ గారు ఏం బోధిస్తున్నారండి మీరు? వాక్యం. మరి ఏం చేయాలండి? వాక్యమనే ఖడ్గము వాడాలి. సాతాను వచ్చి యేసయ్యని ఎదిరించి శోధించింది. ప్రార్థన చేశాడా? చెప్పండి, ప్రార్థన చేశాడా? గట్టిగా చెప్పాలి. అనుమానంగా ఉందా? ప్రార్థన చేశాడా? లేదు. వాటిని ఎదిరించాడు. దేంతో? వాక్యముతో. ఎప్పుడు ప్రార్థన చేయాలో, ఎప్పుడు యుద్ధము చేయాలో నేర్చుకోవాలి మీరు. యుద్ధము చేసేటప్పుడు ప్రార్థన చేస్తాం, ప్రార్థన చేసేటప్పుడు ఇంకేదో చేస్తాం, అందుకే ఓడిపోతూ ఉంటాం. చాలామంది శోధన వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు అప్పుడు ప్రార్థన జీవితం గురించి ఆలోచిస్తారు. సహజంగా చూడండి, ఒక దేశం, మన దేశం ఉంది, వేరే దేశాలు ఉన్నాయి. ఏ దేశమైనా సరే ఏం చేస్తారు? యుద్ధము లేని సమయంలోనే వారి మిలిటరీని ఏం చేసుకుంటారు? బలపరుచుకుంటారు. వారి ఎయిర్ ఫోర్స్ని బలపరుచుకుంటారు. వారికి యుద్ధము లేనప్పుడే యుద్ధంలో ఎలాగ ఎదిరిస్తే, సైనికులు ఎదిరిస్తే వాటిని ఎలా జయించాలో వారికి నేర్పిస్తారు. యుద్ధము మొదలైన తర్వాత నేర్చుకోడు ఎవడు, యుద్ధము రాకముందే నేర్చుకుంటాడు. అవునా కాదా చెప్పండి? అందుకే యేసేమన్నాడు? శోధనలో పడకుండా ఉండడానికే ప్రార్థన చేయండి అన్నాడు. శోధనలో పడ్డ తర్వాత ప్రార్థన చేయమని లేదు. హల్లెలూయా. శ్రమలు వచ్చిన తర్వాత ప్రార్థన. శ్రమల్లో పోరాడాలి, శ్రమలు రాకముందు ప్రార్థన చేయాలి. హల్లెలూయా, ఆమేన్. శ్రమల సమయంలో మనం ఏది ఆలోచిస్తున్నామో, ఏది వింటున్నామో, ఏది మాట్లాడుతున్నామో, ఇవి చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశాలు. వింటున్నారా? ఏమి ఆలోచిస్తున్నాము, ఏమి పలుకుతున్నాము, ఏమి ధ్యానిస్తున్నాము, ఇవి చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు. గమనించండి, సంఖ్యాకాండం 13వ అధ్యాయంలో 33వ వచనం ఒకసారి చూద్దాం. అక్కడ నెఫిలీల సంబంధులైన ఆనాకు వంశపు నెఫిలీలను చూచితిమి. మా దృష్టికి మేము మిడతల వలె ఉంటిమి, వారి దృష్టికి అట్లే ఉంటిమి. చూసారా? వారు ఏమంటారు? ఆ నెఫీలను చూసాం. వారు అంటే వారు ఆజానుబాహులు, ఉన్నత దేహులు, రాక్షసులు లాంటి వారు. వారిని చూసాము. వారి దృష్టిలో, మా దృష్టిలో మేము ఎలా ఉన్నామండి? మిడతల్లాగా ఉన్నాం. అవునా? దేవుడేమన్నాడు మరి మీ గురించి? మీరు మిడతలు అన్నారా? కాదు, వారిని మీరు జయిస్తారు అన్నాడు దేవుడు. గమనించండి, ఇక్కడ దేవునికి వారి పట్ల ఉన్న చిత్రం ఏంటి, వారికి వారి పట్ల ఉన్న చిత్రం ఏంటి, ఇది చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే దేవునికి నీ పట్ల ఎటువంటి చిత్రం ఉన్నా, నీ చిత్రము దేవుని చిత్రముతో ఏకీభవించకపోతే నీవు ఆ యొక్క వాగ్దానాన్ని అనుభవించలేవు. ఎందుకు? ఏది సాధించినా నీ విశ్వాసము ద్వారా సాధించాలి. కాబట్టి మన విశ్వాసము బలపడి దేవుడు చూసే చిత్రాన్ని మనం దేవుడు ఏం చూశాడు? అందుకే ద్వితీయోపదేశకాండం 9వ అధ్యాయంలో మీకంటే గొప్పవారు, మీకంటే బలవంతులు, మీకంటే ఎత్తైన వారు, వారి ప్రాకార గోడలు ఆకాశం వరకునే, కానీ నేను వారిని నీ కొరకు జయించి వారిని అప్పచెప్తానన్నాడు దేవుడు. హల్లెలూయా. అయితే దేవుడు వీళ్ళని ఎలా చూస్తున్నాడు? ఆజానుబాహుల్ని, ఉన్నత దేహుల్ని, బలమైనటువంటి వారిని జయించే వారిగా చూస్తున్నాడు దేవుడు. కానీ వీరు ఎలా చూసుకుంటున్నారు? మేము మిడతలము అన్నారు. వారి విశ్వాసముకి, వారి చిత్రానికి, వారి పట్ల దేవుని విశ్వాసానికి, దేవుని చిత్రానికి చాలా తేడా ఉంది. ఆమెన్ చెప్పండి. హల్లెలూయా. నిన్ను దేవుడు ఎలా చూస్తున్నాడు? ఆజానుబాహుల్ని సంహరించేవానిగా చూస్తున్నాడు. ఎలా చూస్తున్నాడు? నువ్వు ఆయన దృష్టిలో నువ్వు స్వస్థపరచబడ్డావు. హల్లెలూయా. స్వస్థపరుస్తానంటలేదు దేవుడు. ఆయన పొందిన గాయముల చేత నీవు స్వస్థత నొందితివి. హల్లెలూయా. కాబట్టి దేవుడు చేసేది ఏమీ లేదు. ఇప్పుడు నువ్వు చేయాల్సింది ఉంది. అది నీకు హక్కుగా ఇచ్చాడు. ఏది? దైవికమైనటువంటి స్వస్థత జీవితం జీవించడము నా హక్కు. అది హల్లెలూయా. ఇది నేను అనుభవించాలంటే నేను మూలను కూర్చొని ప్రార్థన చేస్తూ ఏడవడం కాదు, అది నమ్మాలి, చిత్రాన్ని నేను చూడాలి, దాన్ని నేను స్వాధీనపరచుకోవాలి, ఆ యుద్ధము పోరాడాలి. ఆ నొప్పి ఎక్కువైనప్పుడు ఇంకా గట్టిగా మాట్లాడాలి. హల్లెలూయా. ఆ నొప్పి ఎక్కువైనప్పుడు హల్లెలూయా, నేను స్వస్థత నొందిన వాడిని. హల్లెలూయా. ఎందుకంటే
హల్లెలూయా. హల్లెలూయా. నేను నా నొప్పిని బట్టి, నా అనారోగ్య స్థితిని బట్టి మాట్లాడటం లేదు. ఈ విధంగా నన్ను శోధించాలని, నన్ను ద్విమనస్కత్వంలోకి నడిపించాలని సాతాను ప్రయత్నం చేస్తున్నాడు. కానీ నేను ఒప్పుకోను. నేను దేవుడు ఏమి పలికాడో అదే పలుకుతాను. దేవుడు ఏం చూస్తున్నానో నా పట్ల అదే చూస్తాను. హల్లెలూయా. నిన్ను దేవుడు ఏ విధంగా చూస్తున్నాడు? అప్పు ఇచ్చువానిగా చూస్తున్నాడు, తీసుకునేవానిగా కాదు. హల్లెలూయా. హల్లెలూయా. నిన్ను పైనున్న స్థితిలో చూస్తున్నాడు, కింద తొక్కబడిన స్థితిలో కాదు. హల్లెలూయా. ఆమేన్. దేవుడు నిన్ను ఆశీర్వదించి అనేకులకి ఆశీర్వాదకరంగా ఉండాలనే విధంగా చూస్తున్నాడు దేవుడు. కానీ నువ్వెలా చూసుకున్నావు? నేను ఎప్పుడు అప్పుల్లోనే ఉంటాను, నాకు అసలు ఉద్యోగం దొరకదు, నాకు దొరకదో, ఎందుకంటే ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా నాకు లేదు అన్నారు. ఇంకా నాకు దొరకదేమో, నాకు దొరకదు. ప్రార్థన చేస్తారు, ఇంకెవరో ప్రార్థన చేస్తారు, ఎక్కడికి వెళ్ళినా ఓటమే. ఎందుకు? నువ్వేం చేస్తావు? ఈ చిత్రం ఏదైతే ఉంచావో లోపల ఉందో చూసావా, అది నీ పట్ల పనిచేస్తుంది. మంచి అయితే మంచి పని చేస్తుంది, చెడు అయితే చెడు పని చేస్తుంది. ఎందుకు? ఏదైనా సరే గమనించండి, నీ విశ్వాస పరిమాణము చొప్పునే అది జరుగును. ఇది మార్చాలంటే ఆ చిత్రాన్ని మార్చాలి. హల్లెలూయా. నేర్చుకున్నాం మనం. సాతాను కానీ, ఆజానుబాహులు కానీ, ఉన్నత దేవులు ఎలా పనిచేస్తారు? మన మనస్సుతో పనిచేయడానికి ప్రయత్నం చేస్తారు. మన మనస్సులో ఒక బీజము నాటడానికి చూస్తారు. ఎటువంటి బీజము? మనం విశ్వాసంలో బలహీనం అవ్వాలి, మనము దేవుని యొక్క వాక్యాన్ని అనుమానించాలి, మనం ద్విమనస్కులు అవ్వాలి, మన విశ్వాసంలో మనం సడలాలి. ఎందుకంటే అది కానీ వాడు చేయగలిగితే వాడు మనల్ని జయించినట్టే. చూసారా ఏమన్నాడు యేసుప్రభు? మార్కు సువార్త 4వ అధ్యాయంలో, విత్తువాడు విత్తనం వేస్తాడు, కానీ రాతి మీద పడ్డటువంటి విత్తనాన్ని పోలుస్తూ ఏమనంటే, సాతాను దొంగ వెంటనే వచ్చి ఆ యొక్క విత్తనం దోచుకోవాలని ప్రయత్నం చేస్తాడు. ఎందుకు తెలుసా? ఆ విత్తనము వేర్లు వేయక ముందే వాడు కానీ దొంగిలించగలిగితే నిన్ను మొత్తానికే ఓడించగలడు. హల్లెలూయా. అందుకే జనులారా వినండి, మనం ఎక్కువగా వాక్యము ధ్యానిస్తూ నువ్వు ఎదుర్కొనే సమస్యకు సంబంధించిన ఆ వాగ్దానాలు తీసుకొని వాటి మీద నువ్వు ధ్యాస ఉంచి వాటిని నువ్వు పలుకుతూ, నువ్వు ఎదుర్కొనే సమస్యని పలకకుండా నువ్వు అనుభవించాలి అని ఆశించే వాగ్దానాన్ని పలుకుతూ బలముతో ఆ చిత్రాన్ని నువ్వు బలపరుచుకుంటూ ముందుకు సాగడం నేర్చుకోవాలి. హల్లెలూయా. ఆశీర్వదించబడ్డారా ఇవాళ? ఆమేన్. కాబట్టి మీరు జయించేవారు. హల్లెలూయా. దేవుని వాక్యములో, దేవుని దృష్టిలో మీరు ఆజానుబాహుల్ని సంహరించేవారు, సాతాన్ని ఓడించేవారు, జయములో జీవించేవారు. హల్లెలూయా. మా టీవీ ప్రోగ్రాం ద్వారా మీరు దీవించబడుతున్న విధానంను బట్టి మేము ఎంతో సంతోషిస్తున్నాం. కేవలం టీవీ ప్రోగ్రాం ద్వారా మాత్రమే కాకుండా మార్పు అనే పేరుతో మహాసభలు కూడా శామ్యూల్ పట్టా మినిస్ట్రీస్ నిర్వహిస్తుంది. 2012లో అనేక ప్రాంతాల్లో నిర్వహించిన ఈ సభల ద్వారా అనేక మంది దేవుని వాక్య ప్రత్యక్షత పొందుకొని దేవుని రాజ్యంలో చేర్చబడ్డారు. దేవుని రాజ్యము విస్తరించుటలో అనేకులు దేవుని రాజ్యంలో చేర్చబడినట్లు నాతో ఏకీభవించిన ఈ పరిచర్యలో పాలు పంచుకుంటున్న నిబంధన భాగస్వాములందరినీ నేను అభినందిస్తున్నాను. మీలో ఎవరైనా మా పరిచర్య ద్వారా దీవించబడుతూ అనేకులకి దీవెనకరముగా ఉండాలని ఆశించినట్లయితే మీరు కూడా నిబంధన భాగస్వాములుగా చేరడానికి ఈ స్క్రీన్ మీద ఉన్న నంబర్లను సంప్రదించండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.